ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 22వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 28వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో సూర్యగ్రహం, కేతుగ్రహం, తులారాశిలో శుక్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం, సింహరాశిలో బుధగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, అర్ధాష్టమ శనిగా పిలువబడుతోంది. అయినప్పటికీ కొంత ప్రభావం తక్కువగానే ఉంది. అలాగే 5వ స్థానంలో రాహుగ్రహం, 6వ స్థానంలో చంద్రగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, అలాగే 10వ స్థానంలో బుధగ్రహం, 11వ స్థానంలో రవి కేతు గ్రహాలు, 12వ స్థానంలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే శుభాధిక్యత తక్కువగా ఉందని అర్థం. అలాగే రాశి నుండి 6వ స్థానంలో చంద్రగ్రహం, అష్టమాధిపతి 6లో ఉన్నాడు. అలాగే లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు. కొంత అనుకూల ప్రతికూలమైన వాతావరణాల మధ్య ఉంటుంది. అయినప్పటికీ కూడా గురువు గారి శుభ దృష్టి రాశిపై ఉండడం అనేది దాన్ని ప్రతికూలతని అనుకూలంగా మార్చే అవకాశం కొంత ఉంటుంది. కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలుగానే చెప్పబడుతుంది. అంటే ఆలోచన తీరు అంతా కూడా ప్రత్యేకమైన మార్పులు ఏమి ఉండవు, సాధారణంగా ఎప్పుడులాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రతికూల వాతావరణం మానసికంగా కొంత చికాకు కనబడే అవకాశం ఉంది. అలాగే గురువుగారి దృష్టి వలన కొంత అనుకూలమైన వాతావరణమే ఉంటూ మనం చేసే పనులన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఆలోచన చేయగలుగుతారు. అలాగే ఆలోచన చేసిన విధానాలని వెంటనే అమలు చేసేదానికి కూడా సరిగానే ఉంటుంది. అయినప్పటికీ ఆ ఆలోచనలు అమలు చేసే విధానంలో కొంత సమస్యలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా చిన్న వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన యోగాదులు ఏదైతే ఉన్నాయో వాటిలో అనవసరంగా మాటల వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. మనల్ని ఎదుటి వాళ్ళు మాట్లాడటం కానీ లేదా మన మాటల్లోనే ఏదైనా అపార్థాలు వచ్చే అవకాశం కానీ ఉండే పద్ధతి ఉంటుంది. కాబట్టి మాటల తీరులో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అనుకూలత బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే లేవు. అయినప్పటికీ కూడా ఏదైనా వాగ్వాదాలు వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగానే ఉండాలి. అది పొరపాట్లు జరిగే అవకాశం అక్కడ దొరుకుతుంది. కాబట్టి కొంత మాట తీరు ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటే బాగుంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. పెద్దగా అనుకూలం కాదు, ప్రతికూలం కూడా కాదు, మధ్యస్థంగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం కొంత తక్కువగా ఉన్నప్పటికీ దాని ప్రభావం ఉంటుంది. అయితే చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలు చిన్న సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు మాట తీరు కూడా సకాలంలో
సరిగా ఉపయోగించుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలత బాగానే ఉంది. విద్యల్లో రాణించే అవకాశం ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో సాధారణమైన పరిస్థితే ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది స్వల్పమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మాట తీరు వ్యవహారం వల్ల శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటుంది, మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా అర్థం చేసుకొని ఈ వారం కొంచెం నెమ్మదిగా సాధారణమైన పరిస్థితులు వచ్చిందాక కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. మాటల ద్వారా మాత్రం చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఇక్కడ కూడా కనపడుతోంది. అది జాగ్రత్తగా చూసుకోమని చెప్పబడుతోంది. అలాగే కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు అలాంటివి ఏమీ చేయకుండా ఉండటమే మంచిది. కొత్త అలవాట్లు అవుతుంటాయి, కొత్తగా సమస్యలు వచ్చేస్తుంటాయి. అలాగే ఏదైనా వ్యసనాలు ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం మంచిది. అదే ఇక్కడ పెరుగుతాయని తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా అనుకూలపరుచుకొని శాంతంగా ఎటువంటి వ్యసనాలు లేకుండా కంట్రోల్లో ఉండడం మంచిదని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు మధ్యస్థమైన స్థితినే చూపిస్తోంది. గతంలో మనం చేసిన పెట్టుబడులకి విలువలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థితి కొంత మధ్యస్థంగా ఉందని చెప్పబడుతోంది. అలాగే ఉద్యోగ వ్యవహారాదులు చూసుకుంటానికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఉద్యోగ సంబంధించిన విషయాలలో మాట రాకుండా చూసుకోండి. సమయం సందర్భాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంచెం ఎక్కడైనా సరే మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో. అందుకని మన మాటల ద్వారా వచ్చే సమస్యలు ఏదైనా ఉంటే జాగ్రత్తగా పరిష్కరించుకోండి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా ఒత్తిడి ఉండే అవకాశం కూడా ఉన్నది. అంటే ప్రణాళికలు సరిగా కుదరకపోతే కష్టమవుతుంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగానే ముందుగా ఒక ప్రణాళికతో నడిపించుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే మనం చేసిన పనులకి సరైన విధానంలో గుర్తింపు గౌరవం కలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా దానిలో వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో కొంచెం స్పీడ్ తగ్గిందని అనుకోవాలి. ఆర్థిక విధానంలో మాత్రం ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి. కొంచెం అన్ని విషయాల్లో కూడా ఆచితూచి వ్యవహరణ చేయవలసిన పరిస్థితి ఉన్నది. అలాగే ఖర్చులు విలాసమైన ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కొంచెం అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో కూడా తొందరపాటు అనేది జరుగుతుందని తెలుస్తోంది. కాబట్టి ఈ వారం కొంచెం ఆర్థికపరమైన ఖర్చుల విషయంలో కానీ మాట తీరు వ్యవహారంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకొని అటువంటి పరిస్థితి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంటే ఈ వారం జరిగిపోతుంది. అయితే వారం ఆరంభంలో 1-2 రోజులు మాత్రం కొంచెం సమస్యాపూర్వకంగా ఉంటుందని తెలుస్తోంది. తర్వాత అంత పెద్దగా ఉండకపోవచ్చు. క్రమేపీ వారం చివరి వరకు వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ వారం కొంచెం సరైన పద్ధతిలో ఆలోచన చేసుకొని వెళ్తేనే అనుకూలంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం, సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటాయని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.